పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిగత శక్తి కాదని మనం విన్నాం, అంతేనా? అలాగే మరి పరిశుద్ధాత్మల గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్లో పరిశుద్ధాత్మ దేవునికి ఆరోపించబడినటువంటి నామ పేర్లు మనం విన్నాం కదా. శ్వాస, శక్తి, అగ్ని, నూనె, నీళ్లు. ఓకే, గుడ్. వీటిని సాదృశ్యంగా వాడబడ్డాయి. మరి ఈ విషయాల్లో మన యోహాను సువార్త 3వ అధ్యాయం 5 నుంచి 8 వచన ఆధారం తీసుకుని ఎప్పటి వరకు మాట్లాడుకున్నాం. ఇందులో కూడా కొన్ని మౌలికమైన విషయాలు మనం విన్నాం. అందులో మరొకసారి మీకు చెప్తున్నాను. నికోదేము అర్ధరాత్రి వేళ ప్రభు యేసును కలుసుకోవడానికి వెళ్ళారు. అక్కడ ఆ సమయంలో ఆయనకి నికోదేముకి ప్రభు యేసుకి జరిగిన సంభాషణ గురించి విన్నాం. అందులో టాపిక్ ఏంటంటే నూతన జన్మ. నూతన జన్మల గురించి పాక్షిక పాండిత్యంతో ఆయన అపార్థం చేసుకుంటాం. నేను తల్లిగారి మూల ప్రవేశించి మరలా జన్మించాలని అంటాం. ప్రభుల వారి సమాధానం, ఒకడు కొత్తగా జన్మించాలంటే నీటి మూలంగా ఆత్మూలంగా బాప్తిసం పొందడం ద్వారా జన్మించడం జరుగుతుందని చెప్పారు. సో ఇందులో భాగంగా మనం ఏం చెప్పుకున్నాం అంటే నూతన జన్మ అంటే ఆధ్యాత్మికంగా నూతన భావాలతో, ఆలోచన దృక్పథంతో, నూతన బంధాతో ఆవిర్భవించడమే నూతన జన్మ. మరి విద్య వల్ల, సంస్కృతుల వల్ల, వీటి వల్ల నూతన జన్మాత్మం మనం పొందలేం. ఓకేనా? అలాగే ప్రకృతి సంబంధమైన మనుషుడు, ఆత్మ సంబంధమైన ప్రకృతి సంబంధమైన మనుషుడు ఆత్మ సంబంధమైన విషయములను గ్రహించడం కూడా చాలా కష్టం. భూలోక సంబంధంగా మనుషులు పుడతాం, ఆత్మ సంబంధ విషయాలు గ్రహించడం కూడా కష్టం. ఈ లోకానికి జరుగుతున్న పరిస్థితి. అయితే ప్రకృతి సంబంధమైన మనుషుడు ఆత్మ సంబంధమైన విషయాలు గ్రహించాలంటే ప్రభువైన యేసుని గురించి తెలుసుకుంటేనే అవి వివరణాత్మకంగా అర్థమవుతాయి. అర్థమవుతుందా? కాబట్టి ప్రకృతి సంబంధమైన మనుషులు 100కి 70 మంది వాటిని ఆలోచించే విషయాలు ఏమి లేవు. అంటే ఎందుకు పుట్టామో, ఎందుకు పెరుగుతున్నాం కూడా అర్థం కాదు. పుట్టామో, పెరిగామో, పెళ్లి చేసుకుంటాం, పెళ్లి కట్టాం, వాళ్ళు ఆస్తులు సంపాదిస్తున్నాం, అంతస్తులు సంపాదిస్తున్నాం, అంతే. మనం తెచ్చిపోవచ్చు అంతే. అంటే ఒక విధానం, పద్ధతి అనేది లేదు. కానీ దేవుని బిడ్డలమైన మనకి నూతన జన్మానుభవం ఉండాలి. ఈ నూతన జన్మానుభవం ఏంటి అని అంటే మనం చూస్తే ఒక విప్లవాత్మకమైన, ఆచరణాత్మకమైనది. దాంతోపాటు మరి మనం కూడా నూతన జన్మలుగా ఒక సంపూర్ణమైన ఆంతరంగిక మార్పు. అంతేనా సార్? ఆంతరంగమైన మార్పులో నూతన జన్మలో ఏమేమి ఉంటాయి? ఆనందం, రక్షణానందం, ఉత్సాహం కనబడతాయి. నూతన జన్మ పొందిన క్రైస్తవుడు తన రక్షణానుభవాన్ని ఆనందంతో, ఉత్సాహంతో అందరి ఎదుట బయలుపరుస్తారు. చెప్పకుండా ఉండలేరుగా? సాక్షి చెప్తారా? చెప్పకుండా ఉండలేరుగా? ఓకే, రైట్. ఇప్పుడు నూతన జన్మానుభవం పొందిన వ్యక్తి బాప్తిసం ద్వారా అతను నూతన వ్యక్తిగా సమాజంలో రూపొందించబడతాం. ఓకేనా? దానికి 2 రెఫరెన్స్ చెప్తున్నాం. ఒకటేమో పరిశుద్ధ పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4-6 వచనాలు చెప్తాను. అంతేనా? అక్కడ పాపమున శరీరం నిరంతకం కావాలి. పాప శరీరం నిరంతకం, ఈ భూ సంబంధమైన శరీరం పాపమునకు ఆలవాలి. కాబట్టి దీనికి నిరంతకం కావాలంటే బాప్తిసం ద్వారా, నూతన జన్మ ద్వారా మనము దేవుని రాజ్యం పొందుతాం. సెకండ్ విషయం ఏంటంటే నూతన సృష్టిగా చేయబడతాం. ఎవడైనా క్రీస్తు నందున్న వాడు నూతన సృష్టి. దట్స్ ఎనఫ్. అయితే ఎవరైతే నూతన జన్మ పొందినవాడు 2 పర్యాయాలు జన్మిస్తాడు. ద్విజుడు అంటే ఒకటే శారీరక జన్మ, రెండవది నూతన జన్మ. రెండవది ఇరు జన్మలు అంటే ఒక జన్మ కలిగిన వాడికి 2 మరణాలు ఉన్నాయి, 2 చావు. ఒక జన్మకు 2 చావు, ఇరు జన్మలకు ఒకటే మరణం. అర్థమైందా? కాబట్టి ఇక్కడ హెబ్రీ 9:20 ప్రకారం ఏమో మనుషులు ఒక్కసారి మృతి పొందమరణం, అనంతరము అది శారీరక మరణం. రెండవది ఏంటి? ప్రకటన 22వ అధ్యాయం 8వ వచనం, రెండవ మరణం. వాళ్ళు పిరికి వారు, అవిశ్వాసులు, విగ్రహారాధికులు వీళ్ళందరూ కూడా ఉంటారు కాబట్టి రెండవ మరణం. కాబట్టి ఇప్పుడు ఈ రెండింటిని బట్టి చూస్తే మనం నూతనమైన జన్మ ద్వారా దేవుని రాజ్య పౌరులు అవుతాం. రెండవ మరణాన్ని కూడా తప్పించుకుంటాం. రెండవ మరణాన్ని కూడా మన మీదకి శిక్ష విధిగా ఉండదు. ఓకేనా? ఎంతవరకు రైట్. ఇప్పుడు మనం సెషన్లో
మరి ఇప్పుడు 1 గంట అయింది సార్, ఎంతసేపు? ఒక హాఫ్ అన్ అవర్. రైట్, నేను అనుకున్నా, మీరు కూడా రైట్. ఇక ఇక్కడ నూతన జన్మ పొందుట ద్వారా దేవుని రాజ్య పౌరుడిగా చేయండి. దేవుని రాజ్య పౌరుడిగా చేయబడతాం. రాసుకోండి, నూతన జన్మానుభవం పొందుడు ద్వారా దేవుని రాజ్య పౌరులుగా చేయబడతాం. దేవుని రాజ్య పౌరులుగా చేయబడతాం. జన్మానుభవం పొందుట ద్వారా దేవుని రాజ్య పౌరులుగా. ఇక మీరు రెఫరెన్స్ అంటే మన రెఫరెన్స్ జోలు టైం వేస్ట్ అవుతుంది. మార్కు 1:14-15 ఒక మాట ఉంది, మీరు చదవద్దు. కానీ ఆయన స్వార్థ సేవ ప్రారంభించినప్పుడు, ఆయన స్వార్థ ప్రకటించడానికి బయలుదేరి వెళ్ళినప్పుడు 4 మాటలు చెప్పాడు. మార్కు స్వార్థ కూడా 14-15 వచ్చినాడు. 1:14. ఓ ఇప్పుడు వచ్చావా? అంటే అక్కడ కూర్చుంటే కుదరదు. నాకైతే ఇక్కడ పెట్ట రైట్ ఇవ్వాలి. ఓకే, నూతన జన్మ పొందుడు ద్వారా దేవుని రాజ్య పౌరులుగా చేయబడతాం. మార్కు సువార్త కూడా 14-15 వచనాలు, 2 జంట వచనాలు కలిపి ఉంటాయి. ఏముంది అక్కడ 4 వచనాల్లో? ఒకసారి చూడతారు ఎవరైనా? మార్కు సువార్త కూడా 14-15 వచనాలు ఒకసారి చూడండి, చదవండి. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది. యేసు ప్రకటించడానికి బయలువెళ్తూ ఆయన మొట్టమొదట ప్రకటించినటువంటి మాటలు 4. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, సువార్త నమ్మండి. 4 విషయాలు. యేసు అక్కడ యోహాను చెరసాలలో తలకాయ తీసేశారు. ఈయన సువార్త ప్రారంభించడం మొదలుపెట్టి ఆయన మొదట పలికిన మాట గలిలీ ప్రాంతంలో మొదట కాలము సంపూర్ణమైనది, రెండవది దేవుని రాజ్యము, మూడవది మారు మనసు పొందండి, దేవుని రాజ్యమును సువార్త నమ్మండి. సువార్తను నమ్మండి. దేవుని రాజ్యమును చేరుకోవాలంటే సువార్త నమ్మాలి. 4 విషయాలు. కాబట్టి అందులో నూతన జన్మానుభవం పొందుడు ద్వారా దేవుని రాజ్య పౌరులుగా మనం చేయబడతాం. దేవుని రాజ్య పౌరులుగా మనం ఎందుకు చెప్పుకున్నాం కదా, ఇక మన మీద మరణం ఆధిపత్యము చేయి. దేవుని రాజ్య పౌరులుగా ఇక్కడ దేవుని పట్ల కృతజ్ఞతతో కూడిన నూతన అవగాహన ఏర్పడుతుంది. ఇది రాసుకోండి, చాలా విలువ. దేవుని పట్ల, దేవాది దేవుని పట్ల కృతజ్ఞతతో కూడిన నూతన అవగాహన ఏర్పడుతుంది. అవగాహన, కృతజ్ఞతతో కూడి జీవితం. దేవుడు నన్ను బ్రతికించాడు, దేవుడు నన్ను రక్షించాడు అంతేనా? దేవుని పట్ల కృతజ్ఞతతో కూడిన నూతన అవగాహన. అక్కడేమో నూతన జన్మ ద్వారా దేవుని రాజ్య పౌరులు చేయబడ్డాం. కృతజ్ఞతతో కూడిన నూతన అవగాహన ఏర్పడుతుంది. నూతన అవగాహన, అవగాహన అంటే ఇరు వ్యక్తుల మధ్య ఒక రకమైన అగ్రిమెంట్, సంధానం. అదే కదా దేవుని పట్ల కృతజ్ఞత. దేవా, నీవు నన్ను రక్షించాను, నేను నీకు కృతజ్ఞత కలిగి ఉన్నాను, ఏమిచ్చి రుణం తీర్చుకోగలను నా జీవితం. అందుకే దావీదు మహాభక్తుడు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? నా రక్షణ పాత్రను చేయబోదు, నీవు నాకు చేసిన ఉపకారములన్నిటికీ యెహోవా నామమున నా రక్షణ పాత్రను చేయబోని, యెహోవా నామమున ప్రార్థన. నా రక్షణ పాత్ర అది చాలా విలువ. నూతన అవగాహన ఏర్పడుతుంది. ఓకేనా? సరే, ఇది ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని ఇప్పుడు యోహాను సువార్త 3:8 వచనాల్లో, యోహాను సువార్త 3:5, 6, 8 7, 8 వచనాల్లో 3 ప్రాముఖ్యమైన సత్యాలు ఉన్నాయి. యోహాను సువార్త 3:5-8 వచనాల్లో 4 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. యేసు ఇట్లా ఒకటి 5వ వచనం చదువుకుంటే, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితే కానీ దేవుని రాజ్యమునకు. కాబట్టి ఇక్కడ మీరు ఎలాగ జన్మించాలంటే నీటి మూలంగా, ఆత్మ మూలంగా. నీటి మూలంగా ఇది మొదట దానికి 3:5 వచనానికి చెప్పబడిన మాట ప్రకారం యేసయ్య గ్రంథం 36:25-26 వచనాలు రాస్తుంది. యేసయ్య గ్రంథం 36:25-26 వచనాలు. మొదట నీటి మూలంగా అంటే యూదుల శుద్ధీకరణ ఆచారానికి ఏం వాడతారు? నీటిని వాడతారు.
ఏమంటారు? నీటిని వాడతారు. శుద్ధీకరణ ఆచారానికి వాళ్ళు శుద్ధి చేయడానికి వాటిని వాడతారని మనం తెలుసుకోవచ్చు. దేవుని రాజ్యమును గురించిన అవగాహన చేసుకోవడానికి తిరిగి నూతన జన్మానుభవం ఉండాలని నికోదేముకు చెప్పడం జరిగింది. నూతన నీటి మూలంగా కానీ ఆత్మ. పాత నిబంధనలో శుద్ధీకరణ ఆచార ప్రకారం, అవునా? శుద్ధీకరణ ఆచారం ఏంటి? మీరు ఎక్కడికి వెళ్ళా కానీ దేవాలయానికి వెళ్తే శుద్ధి జలం ఉంటుంది. జలం, ఆ జలంతో శుద్ధి చేస్తున్నారు. దాన్నే మన వాళ్ళు ఇస్లామిక్ పీపుల్ ఏం చేశారు? వాళ్ళు దీన్నే కాపీ కొట్టారు. మీకు తెలుసో లేదు? కాపీ ఎట్లా కొట్టారంటే, ఇప్పుడు వాస్తవంగా ఆరాధన వాళ్ళది కదా మందిది. మీరు గిబియోన్లో సొలొమోను దేవాలయము కట్టక ముందు దేవునికి 1000 దహన బలులు అర్పిస్తారు. ఎన్ని? 1000 దహన బలులు అర్పిస్తే దేవాది దేవుడు పరలోకం నుండి దిగి వచ్చాడు. అంతే, యామ దిగి వచ్చాడు. దిగి వచ్చి సొలొమోను, నీ ప్రార్థన నాకు వినపడింది. 1000 దహన బలు. ఏంటది? 1000 దహన బలు ఒకటే కదా. అందుకే బలులు అర్పించడం ఆనాటి నుంచి అలవాటి. అందుకే దీన్ని ఏం చేశారంటే, అక్కడ మొదట మిమ్మల్ని శుద్ధిపరచుకుని, ఇశ్రాయేలు శుద్ధిపరచుకున్నాడు. గంగాళం ఉంది, పేద గంగాళం. మీరు మసీద్ దగ్గరికి వెళ్తే ట్యాప్ నీళ్లు పెట్టుంటాడు. అంటే సాఫ్ కరేగా అంటాడు, అంటే కడుక్కోండి. మనకు కూడా ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, ఆ ఇంటికి వచ్చిన వ్యక్తికి కాళ్ళు శుద్ధి చేసుకోవడానికి కడుక్కోండి, పవిత్రత పొందడానికి. అంతేనా? యశుప్రభు వారు ఎక్కడికి వెళ్ళినా రోడ్ల నుంచి వెళ్తూ ఉంటే ఎర్రటి మట్టి రోడ్డు, ప్రతి ఇంటికి ఒక బానిస ఉండేవాడు. ఆ బానిస వచ్చిన అతిథిని శుభ్రంగా కాళ్ళు కడిగి దాన్ని ఆ యజమానుడి దగ్గరికి పంపించేవాడు. యశుప్రభు వారు కూడా శిష్యుల పాదములు కడిగింది అందుకే. ఇంకా దానికంటే ఇంకా ఏదైనా ఉంటే బానిస వలె తను తాను రిక్తునిగా చేసుకున్నాడంటే ప్రభువు వారు ఎంత దీనుడు, ఎంత దీనాతి దీనుడు. ఆయన జన్మంతే, ఆయన పరిచర్య. ఇప్పుడు ప్రభువారిని చూసి అన్ని నేర్చుకుంటారు, ప్రభువారిని మార్పించు. కాబట్టి ఇక్కడ నీటి మూలంగా శుద్ధీకరణ ఆచారం వాడారు. ఈ ఇస్మాయిలీలు అనబడ్డ ఇప్పుడు ఈ ముస్లిమ్స్ అంతా కూడా బాహ్యంగా తెల్లని వస్త్రాలు వేసుకోవడం, అడిగి చేతులు కడుక్కోవడం. ఆంక్ సాఫేగా కళ్ళు కడుక్కోండి, మూవ్ సాఫేగా మొహం కడుక్కోండి, హాత్ సాఫేగా చేతులు కడుక్కోండి, హామ్ సాఫేగా కాళ్ళు కడుక్కోండి. ఇవి పెట్టేశారు. ఏడుపుల గోడ దగ్గరికి వెళ్ళి అల్లాహు అని అంటారు. అది ఏంటంటే దేవుడు అయిన తండ్రి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేస్తారు. ఆ గోడల ఏడుపుల గోడ దగ్గరికి వెళ్ళి అక్కడ విగ్రహం ఉంటుందాడు. అదే దాన్ని కాపీ కొట్టింది అంటే క్రిస్టియన్స్. కాబట్టి ఇప్పుడు మనం దేవుని పట్ల నూతనమైన అవగాహన ఏర్పడినప్పుడు కృతజ్ఞతతో కూడిన హృదయం వస్తుంది. హృదయం వస్తుంది. అప్పుడు నీవు నీ రక్షణ పాత్ర చేయకుండా దేవునికి ప్రార్థన చేయడం మొదలు పెడతావు. ఇదర్థమైందా? కాబట్టి 3వ అధ్యాయం 5వ వచనం ప్రకారం నూతన జన్మకు సాదృశ్యంగా నీటి మూలంగానే ఆత్మ మూలంగానే అని ఆత్మూలంగానే జన్మించాలి. ఆత్మూలంగానే. ఇది 3వ అధ్యాయం 5వ వచనం. ఇక 6వ వచనానికి వెళ్తాం. నికోదేము చెప్పే ప్రశ్న, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మీయునది. మీరు కొత్తగా జన్మింపవలనని నేను మీకు కొత్తగా జన్మించాను. కొత్తగా 2వ మాట బట్టి చూస్తే శరీర స్వభావం మానవాళికి సాదృశ్యం ఉంది. శరీరం మానవ స్వభావానికి, ఈ శారీరకంగా జన్మించిన వారికి దావీదు సంతానం అని చెప్పడానికి వీలు. మేము అబ్రహాము సంతానం అన్నారు. ఎలాగవుతారు? మీరు పాపం దాసులే కదా, అంతే కదా. కాబట్టి బ్రదర్ అర్థమవుతుందా? అమ్మా నా మాట అర్థమవుతుందా? మేము అబ్రహాము సంతానం అని గొప్పగా చెప్పుకున్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయం. అంటే మీరు స్వేచ్ఛగా దేవుని అంగీకరించినప్పుడు మాత్రమే శిష్యులు అవుతారు. పాపమునకు దాసుడైన వాడు ఎలా స్వేచ్ఛగా ఉంటాడు? అందుకని ఇక్కడ ఏం చెప్పబడిందంటే శరీర స్వభావము, శరీరం మానవ స్వభావానికి సంకేతకమైంది కనుక శరీరం వల్ల రక్షణ కలుగు. శరీరం వల్ల దగ్గరగా చెప్పాలంటే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం చదివితే అక్కడ చెప్పబడ్డ మాట ఒకసారి చూడండి. రోమిలికి రాసిన పత్రిక శరీరానుసారమైన మనసు మరణము అంటాడు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. రోమిలికి రాసిన శరీరానుసారులు
శరీర విషయముల మీద మనస్సులుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సులుంతురు, శరీరానుసారమైన మనసు జీవం కాదా? చదవండి ఇంకా. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానం. రెండు విషయాలు కాదు. అంటే శరీరం వలన దేవుడి రాజ్యంలో స్వతంత్రించుకోలేము. ఈ శరీరంతో ఈ శారీరక క్రియల వలన నువ్వు ఇది బ్లేడ్ పెట్టి కూసుకోవడం వలన, రక్తము చిందించుకోవడం వలన, వీరదాడులు తీసి బాదుకోవడం వలన, వీరదాడులు తీసి బాదుకోవడం వలన మనము దేవుడి రాజ్యంలో స్వతంత్రించుకుంటాం. మా దేవత కొరకు మా వీపును ఆ చెట్లు చీచుగా కొట్టుకున్నారు. కొంతమంది కత్తులు తీసుకుని పోసుకుంటారు. ఏది ఆ పండుగ తీసుకుంది పెద్ద పండుగ అదేనమ్మా, దాని పేరు ఉందిరా, బక్రా మొహరం పండుగకి చాలుగా రక్తం వచ్చి మోసుకుంటారు కూడా. అంటే దాని ఉద్దేశం ఏంటంటే శరీరం నుండి రక్తం స్రవిస్తే నేను దేవుని యొక్క కుమారుడునో లేకపోతే దేవుని యొక్క పరిచయం చేస్తాను అనుకో. అలాగ అనుకోవడం శరీరానుసారం శరీర విషయం మీద మనసు, ఆత్మానుసారం ఆత్మ విషయముల మీద ఆత్మానుసారమైన మనస్సు మనస్సు జీవమును సమాధానమునైనది. జీవం యేసుక్రీస్తు నూతన సృష్టి, జీవం పొందినవాడు. యేసుక్రీస్తు నందు నూతన సృష్టి జీవం, యేసుక్రీస్తు జీవం ఎవరిలోకి వస్తుంది. అర్థమైందా? కాబట్టి ఈ రెండవ దాన్ని బట్టి చూస్తే ఆత్మ మూలంగా జన్మించడం ద్వారా మాత్రమే ఆత్మానుసారి అని అంటారు. రాసుకుంటారా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం నుంచి 6 వచనాలు 7 వచనాల వరకు శరీరం మానవ స్వభావానికి మానవాళికి సాదృశ్యం ఉంది. శరీరము మానవ స్వభావానికి మానవాళికి సాదృశ్యం ఉంది. సాదృశ్యంగా ఉంది. అందువలన దేవుని సంతానం అనిపించుకోదు. అందువలన దేవుని సంతానం దేవుని సంతానం అనిపించుకోదు. ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఆత్మ మూలముగా జన్మించడం అంటే తిరిగి జన్మించిన వారి స్వభావం. ఆత్మ మూలముగా జన్మించడం అంటే తిరిగి జన్మించిన వారి స్వభావం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు. ఓకేనా? 5-6 వచనాలు చాలు. రోమీయులకు రాసిన పత్రిక 8, 5, 6 వచనాలు. కాబట్టి ఈ విషయాలు విన్నారు కదా. ఆత్మ మూలముగా జన్మించిన వారు తిరిగి జన్మించిన వారి స్వభావం. తిరిగి జన్మించిన వారి స్వభావం. ఆత్మ మూలముగా జన్మించిన వారు అంటే తిరిగి జన్మించిన వారి స్వభావం. తిరిగి జన్మించిన వాడు నూతన జన్మి. అర్థమైందా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5-6 వచనం. ఓకే. ఈనాడు క్రైస్తవ విశ్వాసానికి కీలకమైనది. ఈనాడు మన క్రైస్తవ విశ్వాసానికి కీలకమైనది. ఈనాడు మన క్రైస్తవ విశ్వాసానికి కీలకమైనది. క్రైస్తవ విశ్వాసానికి కీలకం ఏంటి? ఆత్మమూలంగా జన్మించింది. ఆత్మూలంగా శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవం. ఏది కోరుకోవాలో మనం చెప్పు. సార్ అంతనా? కీలకమైనది. ఓకే. రెఫరెన్స్ రాసుకున్నారు కదా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5-6 వచనాలు. ఓకే. కాబట్టి ఇప్పుడు తిరిగి జన్మించడం అంటే నూతన జన్మను పొందితేనే వారు మాత్రమే మరి దేవుని రాజ్యంలో స్వతంత్రించుకుంటారు అనే భావనలో నికోదేముకు చెప్పడం. ఇక 3వ దాని గురించి చూద్దాం. 8వ వచనం, 3వ అధ్యాయం 5-8 వచనం చూస్తే 3 అధ్యాయం 7-8 వచనం. కాగా
శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచలేరు. ఎవరు? శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరుస్తారా? దేవుని సంతోషపరచ నేరలు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఎక్కడ చదువుకున్నాం? మీరు మరలా వెళ్ళాలి, వెనక్కి వెళ్ళాలి. అది యోహాను సువార్త 3వ అధ్యాయము 5 నుంచి 5వ అధ్యాయం 7వ వచనం చదువు. 7వ వచనం అక్కడికి రావాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 5, 7 వచనం. 5వ అధ్యాయం 7వ వచనం. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మించవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన తోటను విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోనో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును. ఇది కీలకమైన మాట ఏంటంటే ఆత్మ మూలముగా జన్మించిన వాడు. ఆత్మ మూలంగా అంటే దేవుని ఆత్మ సార్వభౌమాధికారం, ఆత్మ సార్వభౌమాధికారం వల్ల పుట్టినవాడు ఎలా ఉంటాడో చెప్తున్నాడు. అంతేనా? గాలి తనకి ఇష్టమైన చోటు విసురుతుంది. గాలి మనం దాని శబ్దం వింటాం కానీ దాన్ని పట్టుకుంటాం కానీ రూపురేఖలను చూస్తామా? దేవుని యొక్క సృష్టిలో గాలి లేకపోతే బతకలేదు. అవునా? దాన్ని నియమం అన్నాడు. దాన్ని ఆత్మ సార్వభౌమాధికారం. అంటే దీన్ని బట్టి చూస్తే గాలి తనకిష్టమైన చోటుకు విసురుతుంది. దాని శబ్ద బిందువే కానీ దాన్ని గుర్తుపట్టలేము కదా. అలాగనే దేవుని వలన ఆత్మ వలన పుట్టిన వారు, ఆత్మ వలన జన్మించిన వారు మాత్రమే అలాగూ ఉందురు. ఇప్పుడు అర్థమైన 3 విషయాలు మీకు ఇక్కడ ఒక మాట, ఒక DC బ్లాక్ అనే ఒక మహానుభావుడు చెప్పిన మాట ఏంటంటే, ఇది రాసుకుని చాలా విలువైన. మానవుడైన వాడు దేవుని పరిశుద్ధాత్మ వలన క్రొత్తగా జన్మించినప్పుడే మానవుడైన వాడు దేవుని పరిశుద్ధాత్మ వలన క్రొత్తగా జన్మించినప్పుడే పరిపూర్ణంగా పరిశుద్ధంగా జీవముతో నిండుకొని ఉండగలడు అంటాడు. మరలా చెప్తున్నాడు, మానవుడైన వాడు దేవుని పరిశుద్ధాత్మ వలన క్రొత్తగా జన్మించినప్పుడే పరిపూర్ణంగా పరిశుద్ధంగా జీవంతో నిండుకొని ఉండగలడని అంటాడు. ఆయన పేరు DC బ్లాక్. ఎవరైనా DC బ్లాక్ వాడు దూరవాడు. DC బ్లాక్ ఇది చాలా వాల్యుబుల్ వర్డ్ కదా. అందుకని మీరు గమనించితే మరి మనుషుడు, మానవుడైన వాడు దేవుని పరిశుద్ధాత్మగా కొత్తగా జన్మించినప్పుడే పరిపూర్ణంగా పరిశుద్ధంగా జీవంతో నిండుకొని ఉండగలడని అంటారు. జీవంతో నూతన జీవం, నూతన శక్తి, నూతన జన్మానుభవం ద్వారానే వస్తుందని ఆయన ఉద్దేశం. ఓకే, am I correct or not? అంతేనా? కాబట్టి ఇది ఈ మౌలికమైన సత్యంలో గాలి తన శబ్దం విందులే కానీ అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి కూడా అంటే ఆత్మ సార్వభౌమాధికారం ఎవరిని ప్రేరేపిస్తే అతను. ఇక్కడ కాంటాక్స్ట్ ఏంటంటే యూదులకున్న లక్ష్యం ఏంటంటే ఒక యూదేతరుడు తిరిగి జన్మించడం వలన ప్రార్థన, యాగం చేయుట మరియు బాప్తిసం ద్వారా యూదుడు అవుతాడని నమ్మకం. ఏది ప్రార్థన చేయటం, యాగం చేయటం, ఏది ఉపవాసం ఉంటాం. వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటారు యూదులు. సోమవారం గురువారం 2 రోజులు ఉంటారు. జుమేరాత్ అంటారు. అందుకే శుక్రవారం నాడు వాళ్ళు ప్రార్థనలు పెట్టుకుంటారు. శుక్రవారం శుభ శుక్రవారం ప్రభైన యేసు సిలువ ఎక్కి
ఈ ఎమిరేట్స్లోను యూత్ వాళ్ళు అరబీలు ఉన్నంత ప్రాంతంలో శుక్రవారం ప్రార్థన జరుగుతుంది. కాబట్టి యూదులకి లక్ష్యం ఏంటంటే ప్రార్థన చేయడం, యాగాలు చేయడం, ఉపవాసం చేయడం ద్వారా, బాప్తిసం పొందడం ద్వారా నేను పరిపూర్ణమైన యూదుని అంటాడు. కానీ మనకు తెలిసిన విషయం ఏంటంటే నూతన జన్మానుభవం పొందడం ద్వారా పరిపూర్ణంగా పరిశుద్ధంగా జీవంతో నింపబడి జీవించగలము. అంతేనా? డైరెక్ట్ బెటర్ ఇంకా అయిపోయింది ఇంకా. కాబట్టి ఇప్పుడు మీరు నేను గాలికి ఆత్మకు ఒకే పదాన్ని వినియోగించారు కనుక ఆత్మ మూలంగా తెలియకపోయినా వాటి ప్రభావం గమనించగలమనే విషయాన్ని యేసు ప్రభు వారి ద్వారా మనకు తెలుస్తుంది. ఆత్మ మూలంగా, ఇప్పుడు ఆత్మ మూలంగా పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ ద్వారా నిన్ను ఒప్పించేది. ఇది నిజమే. మన మనసులో ఒక న్యాయ మూర్తి ఉంటాడు, ఆయనే పరిశుద్ధాత్మ. అవునా? అసలు ఏం చదువుకోకపోయినా ఏం తెలియకపోయినా మనస్సాక్షి ఉంటుంది. మనస్సాక్షి, దాన్ని కాన్షియస్ అన్నారు. అప్పుడు మనం వెళ్తున్నాం అనుకోండి, ఆ దగ్గర ఒక బంగారు వస్తువు లేదా డబ్బులు కనపడి అనుకోండి, ఒక పక్కనేమో అపవాది నా ఆత్మ ఏం చెప్తున్నాడు, ఏం పర్లేదు తీసేయి, లాగే వచ్చే అంటుంది. కానీ లోపల ఉన్న అంతరాత్మలో ఉన్న మనస్సాక్షి ఏం చెప్తుందంటే అదే ఆయనే. ఆయన చెప్తున్నాడు, ఆత్మదేవుడే ఉంటాడు, నో ఇది నీది కాదు, నువ్వెందుకు చూసావు, నువ్వెందుకు తీసుకుంటున్నావు, దానివల్ల నీకు మంచిది కాదు. నోర్మే గమనుడు, ఇప్పుడు అయితే డబ్బులు దొరికితే వద్దంటమైంది, నేను వెతువా అన్నట్టు మనస్సాక్షి మనం గదిస్తాం. దాన్ని బట్టి మనం, అందుకే ఆత్మస్వరూపం అధికారం ద్వారానే మనం నూతన జన్మానుభవం పొందుతాం. ఈ మూడు ఆయన్ని చెప్పడం జరిగింది. ఆయనకి ఎవరైనా పరిశుద్ధాత్మ దేవుడు, ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఈ మూటి వల్లే మనకు జరిగింది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఎక్కడైనా ఎలాగైనా ఉంటాడు. మీకు అర్థమైంది కదా? ఇక్కడ రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను చెప్తూ మీకు మర్చిపోయాను ఒక విషయంలో. ఎందుకు ఇలాగ చెప్పబడిన విషయాలు ఇప్పుడు మీకు యోహాను సువార్త 3:5-8 వచనాల్లో మరి తాత్వికుడైనటువంటి నికోదేముని గురించి మనం విన్నప్పుడు నూతన జన్మ ప్రాముఖ్యం. ఈరోజు సంఘమంతరికి కూడా నూతన జన్మానుభవం ఉండాలి. ఉంటే దేవుని రాజ్యం పౌరులం, ఉంటే దేవుని పట్ల కృతజ్ఞత కలిగే అవగాహనతో జీవిస్తాం. ఈ రెండు మనకు వచ్చేస్తాయి. సంఘానికి కూడా అదే చెప్తాం. ఓకేనా? ఇక మీకు విషయాల్లో మరొక 2 విషయాలు జోడించి నేను ఈ క్లాస్ ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అందులో ఒకటి ఏంటంటే, మీరు గమనించితే 2 చోట్ల ప్రభువు వారు చెప్పాడు. ఒకటేంటో చెప్పంటారా? పరిశుద్ధాత్మని వ్యక్తిత్వానికి, ఉనికికి సంబంధం ఉన్న విషయాలు, లక్షణాలు ఆయనలో ఉన్నాయనడానికి అటు పాత నిబంధనలోనూ ఇటు క్రొత్త నిబంధనలోనూ ఒక విషయాన్ని చెప్తాను. ఓకే, ఇస్రాయేలా ఏం పర్లేదు. కనుక ఇక్కడ మీరు గమనించితే ఒకటి యోహాను సువార్త పరిశుద్ధాత్మని వ్యక్తిత్వానికి, ఉనికికి ఉన్న సంబంధం, ఆ విషయాల్లో, లక్షణాల్లో పరిశుద్ధాత్మలో ఉన్నాయనడానికి ఒక సంబంధం చెప్తున్నారు. సత్యం ఏంటి? యోహాను సువార్త 1:13 చదవండి. 1:13. వారు ఎవరు? వాళ్ళు పరిశుద్ధాత్మ వలన చదువు. వారు దేవుని వల్ల పుట్టిన వారే గాని ఎలాగైనా రక్తం వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మనస్సేచ్ఛల వలనైనను. బాబా 3 విషయాలు అన్నాడు. ఒకటేదో రక్తం వలన. ఏంటది? మా రక్త సంబంధీకులంటే, మా రక్త సంబంధీకులంటే అంటారు. మా 2 కట్ల బియ్యం ఉడుకుతూ అంటే తలకు నూనె పెట్టే దిక్కులేరండి అంటారు. ఇదే ఇందాక చెప్పుకున్నాం, బంధువులే రా బంధువులు, బంధువులే నా బంధువులు, నా బంధువులు అవుతారు. దానికంటే కూడా చదువు, రక్తం వలనైనా మీరు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అండి. అండ్ సెకండ్ వన్, మనుష్యేచ్ఛల వల్ల. ఏచ్ఛల వల్ల? శరీరేచ్ఛలు. ఏచ్ఛల వల్ల శరీర ఇచ్చలు. అంటే మావాడు, మావాళ్ళు, మా ఆస్తి, మా అంతస్తు, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారా? ఒకడన్నాడు, లూకా సువార్త 12 ధనవంతుడు ఉన్నాడు. అతని కూర్చొని అంటే, తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించు. ఈ 4 మాటలంతా డౌట్ఫుల్. ఒరే వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం తీసేసి కూర్చున్నారా? నువ్వు సంపాదించినవన్నీ
వాడు ప్రాణంతో చెప్పుకున్నాడు, బంధువులు కూడా చెప్పాలి. కాబట్టి వాడి ప్రాణాన్ని తీసేసినటువంటి దేవుడు ఇక ఎప్పుడు అతని పేరు పుస్తకంలో రాయబడలేదు, అసలు ఎక్కడ కూడా రాయబడలేదు, అవునా? కాబట్టి శరీరం వలన రక్తం, శరీరం 3 చదవమది 3 ఒకటే శరీరంచలు రక్తం వలన శరీరంచల వలన మనుష్యంచల వలన పుట్టినవారు మన మనుష్యంచల వల్ల పుట్టినవారు కానే కాదు, దేవుని వల్ల పుట్టినవారు కాదు. వాడు ఎలాగైనా పరిశుద్ధాత్మ వల్ల కలగ, ఆత్మ వల్ల ఎలాగనా? ఇప్పుడు మీకు అర్థమైందా? దేవుని వల్ల పుట్టినవారు పరిశుద్ధాత్మ వల్ల జన్మించారు, ఆత్మ దేవుని వల్ల. ఎవరి వల్ల? అసలు మొట్టమొదటి మీరు ఇంకా ఆరిజిన్లోకి వెళ్ళిపోతే ఆదికాండం 2వ వచనంలో అసలు ఒక్కసారి మనిషిని రూపొందించినప్పుడే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఉన్నాడు, ఆ జీవాన్ని ఊదారు. చూడండి ఒకసారి. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ. ఇంకంతే, ఆత్మ దేవుని ఊపిరి ఊదగా నరుడు జీవాత్మ. కాబట్టి అసలు మానవుని రూపురేఖలు దిద్దినప్పుడే ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మన దేవుని వల్ల పుట్టిన వారు ఎవరు? పరిశుద్ధాత్మ వల్ల జన్మించారు, ఆత్మ దేవుని సార్వభౌమాధికారం. ఇప్పుడు అర్థమైందా? కాబట్టి ఇప్పుడు మీరు ఇక ఎటు వెళ్ళడానికి కూడా ఆస్కారం లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు మీరు ఎలా వెళ్ళాలో చెప్పబడుతున్న మాటల్లో ఇక నేను ముగించబోతూ 2 రెఫరెన్స్ చూపిస్తున్నాను. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించినప్పుడు మనం చేయవలసిన పని, మీరు మత్తయి సువార్త 28:19 చదవండి. ఎవరి వల్ల ఎలా మనం చేయాలో చెప్తున్నాడు చూడండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మని యొక్క నామములోనికి. ఇక్కడ 3 వచ్చాయి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. వచ్చాయా రాలేదా? మీరు బాప్తిసం ఇచ్చేటప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనికి ముగ్గురు ఒకరే, తండ్రి కుమార ఫాదర్ సన్ అండ్ హోలీ గోస్ట్. నామములోనికి ఒకటే, యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన ఆ నామములోనికి మీరు బాప్తిసం. ఇంకో రెఫరెన్స్ చెక్ ముగిస్తారు. 2 కొరింథీ 13:14 అది ఆశీర్వాదంతో కూడిన విషయంలో కూడా మనకు చెప్పబడిన విషయం. 2 కొరింథియన్స్ 13:14 ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మీ అందరికి. 3 విషయాలు గమనించారా? అక్కడేమో బాప్తిసం ఇచ్చేటప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనికి. ఇక్కడేమో మీరు ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు ఇక్కడేమన్నాడు? ఇక్కడ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప. రెండవది తండ్రి అయిన దేవుని ప్రేమ, తండ్రి అయిన దేవుని. మూడవది పరిశుద్ధాత్మ యొక్క సహవాసం. మనము సహవాసం, ఆయన పరిశుద్ధాత్మ. ఇక ఈ సహవాసం అనే మాట గురించి కొంచెం లోపలికి కలిగితే పెంతెకొస్తు దినాన ఎలా ఉందో తర్వాత చూద్దాం. ఇప్పుడు దానికి అటాచ్ అయిపోతాం. కాబట్టి 2 రెఫరెన్స్ ముఖ్యమైన 3 విషయాలు మీకు చెప్పాను. యోహాను సువార్త 3:5-8 మొదటి మాటను చూస్తాను. నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలంటే వారు మరి దేవుని రాజ్యములో చేరతారని, తిరిగి జన్మించిన వారికి మాత్రమే అది దొరుకుతుందని విన్నాం. అవునా? అంతేనా కాదురా? రెండవది మీరు గమనించితే 3:6 శరీర మూలంగా జన్మించిన శరీరం ఆత్మ కనుక శరీర స్వభావము దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరదు. కాబట్టి తిరిగి జన్మించిన వారి స్వభావం ఏంటన్నా? మీరేదో మాట్లాడారు. తిరిగి జన్మించిన స్వభావం అంటే ఒకటి నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలని ప్రభువు వారు చెప్పాడు. రెండోది శరీర మూలంగా జన్మించినది దేవుని రాజ్యంలో స్వతంత్రించుకోదు. మూడోది మీరు చూస్తే ఆ గాలి శబ్దముల విందుగానే దాన్ని చూడారు. కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే దేవుని పరిశుద్ధాత్మ అధికారము వలననే మరి నీవు జన్మించగలవు. దేవుని అధికారం ద్వారానే మనం నూతన జన్మ అనుభవాన్ని పొందుకోగలం.
దానికి తార్కాణము 2 రెఫరెన్స్. ఒకటి యోహాను సువార్త 1:13 అండ్ సెకండ్ వన్ ఈస్ ద సెకండ్ వన్ ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. ఇక నూతన నిబంధనలోకి వచ్చేసరికి 2 విషయాలు మీకు చెప్పాను. బాప్తిజం ఇచ్చేటప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధ. రెండవది మరొకటి ఏంటంటే యేసుక్రీస్తు కృపయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు. 2 కొరింథీయులు 13:14 వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము వలన మీ అందరికీ తోడై మనందరికీ, మీ అందరికంటే నువ్వు బాగా చెప్తున్నాడు, మనందరికీ తోడై ఉంది కాక. కాబట్టి ఇక్కడ కూడా మన విషయాన్ని గమనించాల్సింది, ఎంత విలువైన విషయాలు. కాబట్టి ఇప్పుడు ఈ దేవుని పిల్లల క్లాస్ ముగించిపోతూ ఉంటారు, ఇది ఆకలి కూడా అల్లాడుతుంటాడు. కాబట్టి కొంచెం మనం ప్రాణములు తప్పని చేసుకోవడానికి వెళ్ళిపోతాం.